వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యలాక్స్ 2020. ఈరోజు మనం ముత్యాలమ్మపురంలో ఉన్నటువంటి శ్రీ ముత్యాలమ్మ తల్లి వారిని దర్శించుకోబోతున్నాం. సో మనం అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుందాం. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం తాడేపల్లి గుడి నుంచి ఏలూరు వెళ్ళే రహదారి మధ్యలో ఉన్నాం. తాడేపల్లిగూడానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముత్యాలమ్మపురంలో ఉన్న ముత్యాలమ్మ తల్లి గుడికి మనం ఇప్పుడు చేరుకున్నాం. ముత్యాలమ్మ తల్లి గుడి అంటే ఇక్కడ తెలియని వారు ఉండరు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలు ఎక్కువగా ఈ రహదారి వైపునే ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఇటువైపు వచ్చే భక్తులు ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్లోనే ముత్యాలమ్మ తల్లి పూజలు అందుకునేవారు. 1965లోనే ఈ గుడిని నిర్మించారు. ఈ గుడి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఉంది ప్రస్తుతం. ఈ గుడి పక్కనే ఇప్పుడు అమ్మవారికి నూతన ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి పేరు మీదనే ముత్యాలంబపురం అనే గ్రామం ఇక్కడ ఏర్పడింది. ఇక మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, బూరిగ వృక్షం అండి ఇది. స్వయంగా అమ్మవారి శక్తి అంతా ఇక్కడ ఉందని ఇక్కడ మనకి ప్రజలు చెప్తున్నారు. ఇక్కడే అమ్మవారికి ముడుపులు మొక్కులు కూడా ఇక్కడే చెల్లించుకుంటారు. ఈ మహావృక్షానికి మహా చరిత్రే ఉందండి, మీకు చెప్తాను. ఇక మనం ఈ గుడి నుంచి కొత్త ఆలయానికి అమ్మవారిని మార్చారు. ఇక ఈ ఆలయ నిర్మాణం వచ్చేసి నూతన ఆలయం యొక్క నిర్మాణం వచ్చేసి 2019లో ఇది నిర్మించారండి. రెండో నెలలోనే 10వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఇక్కడ. మిమ్మల్ని ఇప్పుడు టెంపుల్లోకి తీసుకువెళ్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ టెంపుల్లో దేవి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారండి. ఇక్కడ దశమి మరుసటి రోజు ఏంటంటే అమ్మవారికి ఇక్కడ ఊరేగింపు ఉంటుందండి. ఉప్పాపాడు ముత్యాలంబపురంలో ఈ ఊరేగింపుని నిర్వహిస్తారండి. ప్రస్తుతం టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. ఈలోపు మనం ఆలయ విశేషాలు మీకు నేను వివరిస్తాను. ఇక విజయదశమి రోజున అయితే మాత్రం ఇక్కడ సెమి పూజను కూడా ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం 10,000 మంది భక్తులకు అన్నదానం కూడా ఇక్కడ నిర్వహిస్తారండి ఈ గుడిలోను. గుడి చాలా విశాలంగా ఉందండి. నూతన భవనం ఇది, నూతన దేవాలయం చాలా విశాలమైందండి, చాలా బాగుంది. ఆదివారం రోజునైతే మాత్రం ఈ గుడి భక్తులతో కిక్కిరిసిపోతుందండి. తండోపతండాలుగా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని వెళ్తారు. దేవీ నవరాత్రుల 9 రోజులు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తారండి. అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. అభిషేకాలు, పూజలు, అలంకరణలతో ఈ 9 రోజులు కూడా
అమ్మవారిని విశేషంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి. ఇక ఆలయం చుట్టూ కూడా మండపం ఉందండి, చూస్తున్నారు కదా. పాలరాతితో మనకి ఫ్లోరింగ్ అది పాలరాతితో ఉందండి. ఇది ప్రస్తుతానికి వైట్ పెయింట్ అది వేసి ఉంచారు. కలర్స్ అయితే వేయాల్సి ఉంది. చుట్టూ కూడా మనకి ఆలయం పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న చెట్లు కూడా పెంచారండి. ఇది యాగశాల అండి. ఇది ఈ యాగశాలలోనే నవరాత్రుల్లో 9 రోజులు కూడా చండీ పారాయణాన్ని, చండీ హోమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారండి. ఇక టెంపుల్లోకి వెళ్దాం. ఇక ప్రతిరోజు ఉదయం కూడా ఉదయము సాయంత్రము నుండి అష్టోత్తర సహస్రనామ కుంకుమ పూజలు ఈ టెంపుల్లో జరుగుతాయండి. ప్రతి శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం చేస్తారండి ఇక్కడ. అలాగే సాయంత్రం మాటలు, శుక్రవారం సాయంత్రం రోజున సాయంత్రం మాటలు పంచహారతులు కూడా నిర్వహిస్తారండి. చూడండి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోండి. ప్రతి పౌర్ణమికి దాతల సహకారంతో చండీ హోమం, చండీ పారాయణం కూడా జరుగుతుందండి. ఇప్పుడు మీకు అమ్మవారి చరిత్రను చెప్పే బూరిగ వృక్షం గురించి వివరిస్తాను, పదండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు తాడేపల్లిగూడెం ఇలవేల్పు ఈ చుట్టుపక్కల పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, తెలంగాణ నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవటానికి, మొక్కులు చెల్లించుకోవటానికి మన దేవాలయానికి వస్తూ ఉంటారు. అసలు ఈ దేవాలయం ఎలా ఏర్పడింది, ఈ అమ్మవారి గురించి భక్తులకి మనవి చేసుకుంటున్నాం. పూర్వం 1965కి ముందుగా ఇక్కడ పొలాలులో అమ్మవారు వెలిసారండి. అయితే గ్రామస్తులు, ఈ పొలాలు వెళ్ళిన రైతులు అందరూ కూడా అమ్మవారిని ఆ పొలాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పూర్వం ఇదే బూరుగి చెట్టు ఉండేది. ఇక్కడ ఆ బూరుగి చెట్టు త్వరలాగా ఉంటే త్వరలో అమ్మవారిని పెట్టి భక్తుల సహకారంతో 1965లో ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. అయినా కూడా అక్కడ అమ్మవారిని ఆలయానికంటే ముందు ఈ చెట్లు, ఈ బూరుగి చెట్లు అమ్మవారిని ప్రతిష్ఠించిన ఈ అమ్మవారు ఇక్కడే ఉంటారు. ఎప్పుడు కూడా భక్తులందరూ కూడా అమ్మవారి సమర్పించే నైవేద్యాలు కానివ్వండి, మొక్కుబళ్ళు కానీ ఇక్కడే ఈ అమ్మవారి దగ్గరే సమర్పించుకుంటారు. ఒక 28 సంవత్సరాల క్రితం పూర్వం ఆ చెట్టు నిర్జీవం అయిపోతే 1992లో మళ్ళీ ఈ చెట్టు వేసామండి. 96లో తుఫాన్ అప్పుడు
3 వంతుల వేర్లు కట్ అయిపోయి చెట్టు అటువైపుగా పడిపోయింది. మళ్ళీ అప్పుడు 4 వైపులా స్తంభాలు వేసి 4 వైపులా తాళ్ళతో కట్టి ఈ చెట్టుని ఇలాగా కాపాడుకుంటూ వస్తే ఈ చెట్టు ఇవాళ ఇంత వృక్షం మహావృక్షం అయింది. అలాగే అమ్మవారు ఉంది, ముత్యాలమ్మవారు ఉంది అనే దానికి నిదర్శనంగా ఇక్కడ అమ్మవారికి కళ్ళు కృత్రిమంగా ఏర్పడినవి. ఇవి ఎవరు చేసింది కాదు, అమ్మవారు ఉంది అనటానికి ఈ కళ్ళే నిదర్శనం. అమ్మవారు ఈ కళ్ళతోనే ఇక్కడికి వచ్చే భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా ముత్యాలమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని ఆశీస్సులు పొందవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాం.